అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీకృష్ణ అకాడమీ. సో ఈరోజు మనం టీజీటెట్ క్లాసెస్లో భాగంగా తెలుగులోని నానార్థాలను మనం ఇక్కడ చూద్దాము. ముఖ్యమైనటువంటి నానార్థాలు ఒక 15 ఇంపార్టెంట్ అయినటువంటివి మనం ఇక్కడ చూద్దాము. సో అందులో భాగంగా మొదటిది కంఠీరవం. ఓకేనా, కంఠీరవం అంటే నానార్థాలు ఏంటి అంటే మదగజం, పావురం, సింహం. ఓకేనా, కంఠీరవం అంటే మదగజం, పావురం, సింహం. అలాగే ఇక్కడ కేసరి. సో కేసరి అంటే నానార్థాలు ఏంటి అంటే సింహం, గుర్రం, శ్రేష్ఠుడు, హనుమంతుని తండ్రి, మాదీబలం, పున్నాగం. ఓకేనా, సో ఈ విధంగా నానార్థాలు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మూడవది తగవు అంటే జగడం, వ్యాజ్యం, పద్ధతి, మేలు, యుక్తం, న్యాయం, తీర్పు. నాలుగవది ఇక్కడ ధనం అంటే విత్తం, ఆస్తి, ఆవుల మంద, ధనియం, ధనిష్ట నక్షత్రం. ఓకేనా, మనకు క్వశ్చన్ అనేది రావచ్చు ఇలా, ధనం అంటే నానార్థాలు ఏంటి. సో ఈ విధంగా ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. విత్తం, ఆస్తి, ఆవుల మంద, ధనియం, అలాగే ధనిష్ట నక్షత్రం. ఆ తర్వాత ఇక్కడ ఐదవది చూద్దాము. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు. తర్వాత ఆరవది పద్మం అంటే కమలం, పాము, ఒక నిధి, సంఖ్యా విశేషం. అలాగే ఏడవది పశువు అంటే గొర్రె, బలికి ఇచ్చే మృగం, మేడి చెట్టు, ప్రమథగణం. అలాగే ఎనిమిదవది పాదము అంటే నానార్థాలు పద్యపాదం, కాలి అడుగు భాగం, కిరణం, పాతిక భాగం, వేరు. సో ఈ నానార్థాలు అనేది మనం తప్పకుండా గుర్తుంచుకుంటే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ తొమ్మిదవది బలి అంటే బలి చక్రవర్తి, గంధకం, చర్మపు ముడతలు, దున్నపోతు, బలవంతుడు, అర్పణం, పన్ను. ఓకేనా, ఇవన్నీ కూడా బలి అనే పదానికి నానార్థాలు. అలాగే పదవది వాలం అంటే తోక, తల వెంట్రుక, కత్తి, పులి. తర్వాత ఇక్కడ 11వది చూద్దాము. వెరవు అంటే ఉపాయం, విధం, వశం. అలాగే ఇక్కడ 12వది వ్యవసాయం అంటే నానార్థాలు కృషి, పరిశ్రమ, ప్రయత్నం, పాటుపడుట, నిశ్చల బుద్ధి. ఓకేనా, వ్యవసాయానికి ఇవన్నీ కూడా నానార్థాలు. అలాగే 13వది శాఖ అంటే కొమ్మ, వేద భాగం. తర్వాత 14వది శ్రీ. ఓకేనా, శ్రీ అనే పదానికి నానార్థాలు సాలెపురుగు, బుద్ధి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, అలంకారం, ఒక రాగం, విషం, సంపద. ఓకేనా, అలాగే 15వది ఇక్కడ హాస్యం అంటే నవ్వు, పరిహాసం. సో ఈ విధంగా మనం ఇక్కడ 15 ముఖ్యమైనటువంటి నానార్థాలను చూడడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇవి నేర్చుకుంటే మనకు ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్వి చూసాం. అలాగే వీటితో పాటు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఇంకా మిగిలిన నానార్థాలు కూడా చూస్తే మనకు ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వంశీకృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కూడా క్షమించండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.